ఇతర ట్రాక్టర్ సహాయంతో లాగాల్సి ఉంటుంది. కానీ యువకులే డైరెక్ట్గా కొద్ది దూరం ఉంది కదా అని చెప్పి లాగడం మొదలు పెట్టారు. సో కరెంట్ తీగలు ఆ పైన ఉన్నటువంటి ఆ విగ్రహానికి తగలడంతో ఆ టస్కర్ మొత్తం కూడా కరెంట్ సర్క్యూట్ జరిగింది, ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ జరిగింది. సో ఈ సర్క్యూట్లో వారికి షాక్ తగిలింది. 5గురు స్పాట్లో మరణించారు, 4గురు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ మరణించిన వారి పేర్లు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటన తీవ్రమైన విషాదాన్ని నెలకొల్పింది ఆ కుటుంబాల్లో. ప్రస్తుతానికి మృతులందరినీ కూడా గాంధీ ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో అక్కడ చికిత్స పొందేటువంటి వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శిల్ప, సో ప్రజెంట్ రామంతపూర్ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? రామంతపూర్ లో నిర్వహించినటువంటి శ్రీకృష్ణ వేడుకల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రధానంగా 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. నెక్స్ట్ డే ఒకవైపు రథయాత్ర అంటూ కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా దీన్ని చేశారు. మొన్న పూర్తయ్యాక నిన్న చాలా మంది కూడా కృష్ణుడిని ఊరేగింపుగా చాలా మంది నిర్వహించారు. అందులో భాగంగా నిన్న రామంతపూర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రామంతపూర్ లో కూడా ఇదే విధంగా అటు కృష్ణుడిని ఊరేగింపుగా చేశారు. ఊరేగింపు చేసి అనంతరం వాళ్ళు తిరిగి పయనమయ్యాక ఒక్కసారిగా పైన ఏదైతే పైన ఉన్నటువంటి కరెంట్ వైర్స్ ఉంటే అవి ఒక్కసారిగా తాకి మొత్తం కూడా కరెంటు వ్యాపించి అక్కడ ఎవరైతే లాగుతున్నారో ఆ రథాన్ని లాగుతున్న మొత్తం కూడా 9 మంది లాగుతున్నారు. 9 మంది లాగుతున్నారు. అది హై వోల్టేజ్ కరెంట్ కావటంతో అక్కడికక్కడికే 5గురు మృతి చెందారు. మిగతా 3 పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది. అందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించినప్పటికీ వాళ్ళకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది హై వోల్టేజ్ పవర్ కావడంతో పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. అందరు కూడా ఎవరు కూడా బయట పడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు వర్షం కూడా ఉండటంతో దానికి అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో మొత్తం ఏదైతే రథాన్ని లాగడానికి 9 మంది ఇన్వాల్వ్ అయ్యారు. 9 మందిలో అక్కడికక్కడ 5గురు చనిపోయారు. మిగతా 4గురిని హాస్పిటల్కి తరలించారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు చనిపోయినటువంటి 3కి పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ పోస్ట్మార్టం ప్రక్రియ నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. మిగతా 3గురిని వివిధ హాస్పిటల్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. శిల్ప, ఇంతకీ యాత్రకు సంబంధించి అక్కడ నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నారు. బికాస్ అక్కడ పర్మిషన్ కనుక ఉన్నట్టయితే విద్యుత్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కొంత చదును చేసేవారు, లేకపోతే వారిని తప్పులున్నా కూడా సరి చేసుకునేవారు. అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రియార్గా అటు విద్యుత్ అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానీ ఇవ్వడం జరిగిందా? అంటే ఒక్కసారిగా ఈ తీవ్రమైనటువంటి విషాదానికి గల కారణం ఆ కరెంట్ తీగలు తగలడమే కాబట్టి, సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా ఇలాంటి రథయాత్ర చేపట్టేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా నిర్వహించారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా నిర్వహించడం వల్లే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించారు. పైన ఉన్నటువంటి ఏదైతే హైట్ లో ఉన్నటువంటి కరెంటు తీగలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని తాకువని వాళ్ళు అంచనా వేశారు. అంచనా వేసి వాళ్ళు రథాన్ని ముందుకు లాగడంతోనే అవి అనుకోకుండా తగిలాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అవి వీళ్ళందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అవి చాలా హైట్ లో ఉండడంతో మనకు ఎలాంటి ఇబ్బంది కాదు, మన విగ్రహం అనేది చాలా కిందికే ఉండడం వల్ల అవి ఏ విధంగా కూడా తాకవంటూ కూడా వాళ్ళు మొదట అంచనాకు వచ్చారు. అంచనాకు వచ్చాక కూడా వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి అధికారుల నుండి ఎవరి నుండి పర్మిషన్ తీసుకోలేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా దీనికి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మొదట ఎంతో ఘనంగా కొనసాగింది. ఎంతో మంది కూడా యూత్ పార్టిసిపేట్ చేశారు. అనంతరం వారు తిరిగి ఏదైతే రథయాత్ర తిరిగి వెళ్తున్న సమయంలోనే అక్కడ ఒకసారిగా ఆగిపోయింది. ఆగిపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రేన్ అయినా సంప్రదించాలి. క్రేన్ కూడా అనకుండా ఒక్కసారిగా మేమే ప్రయత్నం చేస్తామంటూ కూడా 9 మంది యువకులు అక్కడ లాగడానికి ప్రయత్నించారు. అది హై వోల్టేజ్ పవర్ కావడంతో అక్కడికక్కడే ఎక్కువ మంది 5గురు చనిపోయారు. 4 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీనిపైన ఇప్పటికే అక్కడికి పోలీసులు టస్కర్ పైన ఆ విగ్రహాన్ని పెట్టారు అని అంటే మరీ అంత హైట్ గా ఉందా? అక్కడ విద్యుత్ తీగలు నేలకు తాకే విధంగా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ విగ్రహం హైట్ గా ఉందా? అంతమంది జరుగుతున్నటువంటి సమయంలో కనీసం తీగలు గమనించలేకపోయారా? ఏం జరిగింది అనుకోవాలి? రైట్, ఈ మొత్తం కూడా రథయాత్ర అనేది మనకు రాత్రిపూట జరిగింది. ఒకవైపు విగ్రహం అడిగన్నది నార్మల్ గానే ఉన్నది. కానీ కరెంటు వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కిందికి ఉన్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొంచెం
ఆ విధంగా కూడా కొంచెం కిందికి డౌన్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు దాన్ని గమనించలేదు, దాన్ని గమనించకుండా అవి కరెక్ట్ స్టేజ్ లో ఉన్నట్టు కూడా వాళ్ళందరూ కూడా ఊహించారు. అనంతరం కూడా అనుకోకుండా ఒకవైపు వర్షం రావడం, ఇంకోవైపు రథయాత్ర ఇలానే కొనసాగడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా కొంచెం డౌన్ అవడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా చిన్న వైర్ అనేది తెగి ఈడ పడడంతో అది మొత్తం కూడా హై వోల్టేజ్ పవర్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విధంగా ప్రాణ నష్టం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకవైపు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హై వోల్టేజ్ కారణంగానే వీళ్ళందరూ కూడా మరణించారు. ఒక్కసారిగా వాళ్ళకు ఏమైతుందో తెలుసుకునే లోపే ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా, ఎందుకంటే విత్ 5 minutes లోనే ఈ ఎంటైర్ ఇష్యూ కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా మరణించినట్లు అక్కడికక్కడికే మరణించినట్లు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపి ఆ రథయాత్రని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలో భాగంగా ఈ విధంగా చేయటంతో అది ఏదైతే కొంచెం తెగిపడినటువంటి వైర్ని ఎవరు కూడా గమనించలేదు. ఆ వైర్ అనేది తెగిపడడంతోనే పెద్ద మొత్తంలో ఆ కరెంట్ అనేది రిలీజ్ కావడంతోనే వీళ్ళందరూ కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే వాళ్ళు ఏదైనా విద్యుత్ శాఖ నుండి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ముందస్తుగానే చెక్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వైర్స్ అన్ని కూడా ఎంత హైట్ లో ఉన్నాయి, విగ్రహ హైట్ ఏంటంటే కూడా ముందస్తుగానే వాళ్ళందరూ దీన్ని అన్ని చెక్ చేసి అనంతరం పర్మిషన్ ఇస్తారు. కానీ వీళ్ళు అటు విద్యుత్ శాఖ అధికారులను కూడా సంప్రదించకుండా వీళ్ళంతటా వీళ్ళ సొంతంగానే నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. దీని కారణంగానే కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా 5గురు ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి కృష్ణాష్టమి వేడుకలో తీవ్ర విషాదం నిలిపింది. ఇప్పటికే అందరినీ ఎవరైతే మరణించినటువంటి బాడీలో మాత్రం ప్రస్తుతం ఇటు గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకో ముగ్గురికి అయితే ప్రస్తుతం చికిత్స అందుతుంది. ఇంకా సాక్షులు ఏం చెప్తున్నారు? ప్రత్యక్షంగా ఇక్కడ సాక్షులు కానివ్వండి, స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే అంత ఈజీగా డైరెక్ట్ గా తగిలే అవకాశం ఉందా? అంటే అంతమంది చూస్తూ ఉండగా పైన విగ్రహం తగులుతుందనో, దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నమో, కర్ర పట్టి పైకి లేపే ప్రయత్నం అటువంటిది ఏది జరగలేదా? అంటే అందరూ హడావిడిలో ఉన్నారా? ఖచ్చితంగా అందరూ కూడా ఒకవైపు హడావడి మూడ్లో ఉన్నారు. అదనేది చాలా ఒకటే వైర్ మాత్రం తెగినట్లు కూడా తెగినటువంటి వైర్ని ఎవరు కూడా గమనించలేదు. ఇన్ఫాక్ట్ ఆ వైర్ కూడా ఎవరికి కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే కనుక వాళ్ళందరూ కూడా గమనించేవాళ్ళు. ఎందుకంటే రాత్రి ఒకవైపు చీకటి ఉండడం, ఇంకోవైపు వర్షం ఉండడంతో ఎవరు కూడా ఆ వైర్ని గమనించలేకపోయారు. అన్ని వైర్స్ అనేవి సమానంగా ఉంది, ఇది మాత్రం కొంచెం తెగిపడడంతో అది ఎవరు గమనించకపోవడం వల్ల అది ఒక్కసారిగా విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి రథయాత్రకి ఏదైతే రథం ఉంటుందో రథానికి తాకింది. రథాన్ని తాకడం అనంతరంతోనే ఇంకోవైపు వర్షం కూడా తోడవడంతో రెండింటి ఎఫెక్ట్ తోనే అక్కడ ఎక్కువగా ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు ఎవరు కూడా గమనించలేదు, ఒకవైపు ఎంతో ఆనందంగా అవుతున్నటువంటి ఎవరు కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి కూడా మొత్తం ఎంటైర్ ఇష్యూ అనేది కళ్ళు తెరిచి మూసేలోపు కూడా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ రథయాత్రలో వాళ్ళు మాత్రం చెప్తున్నారు. మాటలు కన్నట్టు విషాదంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపైన అటు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా ఇటు హాస్పిటల్ దగ్గరికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే చనిపోవడంతో పెద్ద ఎత్తున భవిష్యత్తు కూడా ఉండడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇటు హాస్పిటల్ దగ్గర అయితే రోధిస్తున్నారు. ఇంకోవైపు ముగ్గురికి చికిత్స అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.